హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. సో ఈ వీడియోలో మనం నెక్స్ట్ వీక్కి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఓవరాల్ మార్కెట్ పొజిషన్ ఏంటి, ఎలాంటి స్టాక్స్లో కొంచెం పాజిటివ్ మూమెంటం ఉండొచ్చు, అండ్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఎలా జరిగింది, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ బాగా నష్టపోయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఆ గ్యాప్ డౌన్ కొంత రివర్సల్ అయింది కానీ సస్టైన్ కాలేదు. సో అక్కడి నుంచి ఫర్దర్గా డౌన్ అయింది. మనకి కీ లెవెల్కి దగ్గరలో క్లోజ్ అయింది 24,008 దగ్గర. అయితే 23,940 మన కీ లెవెల్. సో మనకి లాస్ట్ ట్రేడింగ్ అంటే ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో ఓపెనింగ్ దాని దగ్గర ఓపెన్ అయింది కానీ దాన్ని బ్రేక్ కాలేదు. అదొకటి మనకి కొంచెం పాజిటివ్నెస్ అనుకోవచ్చు. అండ్ ఇంకొకటి మనకి కీ లెవెల్తో పాటు 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా దాని దగ్గరే ఉంది, అరౌండ్ 23,940. సో ఇప్పుడు మనం గమనించాల్సింది 23,910 ఆర్ 900 లెవెల్ అనుకోవచ్చు. అది బ్రేక్ కానంత వరకు మనకి కొంత కన్సాలిడేషన్ తోని అప్ మూవ్మెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అది బ్రేక్ అయితే మాత్రం 23,500 వరకు డౌన్ సైడ్ కి రావడానికి అవకాశం ఉంది. అయితే ఒకసారి మనం వీక్లీ చార్ట్ చూద్దాం. వీక్ కంప్లీట్ అయింది కాబట్టి. సో ఇక్కడ మనకి వీక్లీ చార్ట్ చూస్తే కొంచెం బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ కనపడతా ఉంది. సో ఇక్కడ ఈ బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ఇట్లా వచ్చినప్పుడు హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే 24,350 దగ్గర రెసిస్టెన్స్ హెవీగా ఉండొచ్చు మండే రోజు. ఒకవేళ మండే ఏదన్నా హ్యూజ్ గ్యాప్ అప్ అయితే మాత్రం అది ఎస్కలేట్ కావచ్చు, అంటే ఈ లెవెల్ని బ్రేక్ కావచ్చు. 34,350 కన్నా పైన ఓపెన్ అయితే మాత్రం హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం సీరియస్గా గమనించాల్సిన లెవెల్స్ 3 ఉన్నాయి. ఒకటి 23,350 అప్ సైడ్, అండ్ 24,500 అండ్ 24,600. సో ఈ 3 లెవెల్స్ మనకి హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. లోయర్ లెవెల్లో ఏదైనా మనం బయింగ్ చేస్తే అది మనకి ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే లోయర్ లెవెల్లో మనకి సపోర్ట్, ఇంపార్టెంట్ సపోర్ట్ మనకి 200 DMA దగ్గర ఉంది. సో 24,044 లెవెల్ని బ్రేక్ అయ్యాం, అది 200 DMA. అది ఆల్రెడీ మనం బ్రేక్ అయిపోయాం. అండ్ వీక్లీ లో ఆల్మోస్ట్ మనకి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లో ఏదైతే ఉందో అదే మనకి వీక్లీ లో 24,935. సో 24,935 ఆర్ 920 దాకా అనుకున్నాడు. బ్రేక్ అయితే మాత్రం డౌన్ సైడ్కి రావచ్చు. ఒకటి మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ కూడా కనపడుతుంది 23,340. ఇది మనకి మంత్లీ సపోర్ట్ లెవెల్ 23,340. ఇక్కడ మనకి కొంత ఆపర్చునిటీ రావచ్చు. 23,340 దగ్గరికి నిఫ్టీ వస్తే మాత్రం మనకి కొంత ఆపర్చునిటీ రావచ్చు లాంగ్ ఎంట్రీస్ కోసం. సో ఇట్లా మనం ప్రాపర్గా లెవెల్స్ చూసుకోవాలి. ఈ లెవెల్స్ని బట్టి మనం ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే మండే రోజు కొంచెం గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ మండేకి ఇవ్వట్లేదు. సో ఓవరాల్గా వీక్లీలో మనకి లోయర్ లెవెల్లో ఒక ఆపర్చునిటీ కోసం చూడాలి. ఆ ఆపర్చునిటీ మనకి ఇక్కడ 23,340 కిందనే ఒక గ్యాప్ ఏరియా కూడా ఉంది. సో ఈ గ్యాప్ ఏరియా అండ్ ఈ లెవెల్స్ ఇవన్నీ కూడా మనకి ఒక లాంగ్ ఎంట్రీస్ కోసం ప్రాపర్గా తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేయొచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం మన కీ లెవెల్ని బ్రేక్ చేసింది. అండ్ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో డోజీ డౌన్ సైడ్, ఈ డోజీ క్యాండిల్ కాకపోతే హ్యూజ్ సెల్లింగ్ ప్రెజర్ హైయర్ లెవెల్ నుంచి వచ్చింది. సో ఇప్పుడు మనం చూడాల్సిన లెవెల్స్ ఒకసారి వీక్లీ చార్ట్ పెట్టుకొని మనం వీక్లీ లెవెల్స్ చూసుకుందాం. సో ఇది వీక్లీ, ఇక్కడ కూడా బేరిష్ క్యాండిల్. సో ప్రీవియస్ వీక్తో కంపేర్ చేస్తే హెవీ సెల్లింగ్ అనుకోవచ్చు. ఇక్కడ ఒకటి మనకి టెక్నికల్ సపోర్ట్ అంటే మంత్లీ పివోట్ లెవెల్ ఇది. సో మంత్లీ పివోట్ లెవెల్ మనకి 53,447, 450 ఆ లెవెల్ అనుకోవచ్చు. సో అదే మనకి లాస్ట్ వీక్ సపోర్ట్ లాగా తీసుకుంది, ఆల్మోస్ట్ అక్కడే సపోర్ట్ తీసుకుంది. క్లోజింగ్ దానికి దగ్గరలోనే అయింది, చాలా దూరం ఏం లేదు. 53,595 క్లోజింగ్ ప్రైస్. ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ చూస్తే ఫస్ట్ లెవెల్ 54,000, రౌండ్ ఫిగర్గా 54,000 ఫస్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంటుంది. దాని తర్వాత 54,850 మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్. దాని తర్వాత ఈ వీక్లీ హై 55,370. సో ఇవి రెండు మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటాయి. మనం ఏదైనా లాంగ్ ఎంట్రీస్లో ఉంటే ఇవి ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి 53,450 మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ లాగా ఉంటుంది.
మన కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. అయితే ఇక్కడ మనకి 53,450 టెక్నికల్ సపోర్ట్ ఉంది కాబట్టి దాన్ని మనం మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయి కిందకు వస్తే మాత్రం ప్రీవియస్ గా ఉన్న గ్యాప్ ఏరియా, మనం డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ లో ఒకసారి గ్యాప్ ఏరియాని మనం ప్రాపర్ గా చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న గ్యాప్ ఏరియా, ఈ గ్యాప్ ఏరియా ఫిల్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇది మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు రాబోయే రోజుల్లో. గ్యాప్ ఏరియా చాలా దూరం ఉంది, 51,800 దగ్గర ఉంది, ఇప్పుడు 53,900. సో ఈ ఫాల్ ఏదైతే వచ్చిందో, ఇన్ కేస్ మనం కీ లెవెల్ బ్రేక్ అయ్యాం కాబట్టి ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇది బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి వస్తే ఇది మనకు ఒక ఆపర్చునిటీ రావచ్చు రాబోయే రోజుల్లో. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్రాపర్గా ట్రేడ్ చేయొచ్చు. ఇంకొకటి నిఫ్టీలో ఇంకొక అబ్జర్వేషన్ కూడా ఉంది, RSI నెగిటివ్ డైవర్జెన్స్ ఉంది. అది మనం కొంచెం కాషియస్గా ఉండాలి. హైయర్ లెవెల్కి వెళ్తే మళ్ళీ హెవీ సెల్లింగ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటిల్ అన్లెస్ మన ఇంపార్టెంట్ లెవెల్స్ క్రాస్ అయితేనే మనం లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయొచ్చు. అదర్వైజ్ ఇండెక్స్లో కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగే జరగచ్చు. హైయర్ లెవెల్లో సెల్లింగ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి మనం సెక్టోరియల్గా చూస్తే డిఫెన్స్ సెక్టార్లో స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది. లైక్ BDL, BEL, HAL ఇట్లాంటి డిఫెన్స్ స్టాక్స్లో స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది. వాటిలో ఏదైనా డిప్స్ వస్తే మనం బయింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొంత డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.